ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడా? ఉంటే ఆయన మార్క్ పార్టీపై ఏమాత్రం ప్రభావం చూపుతుంది? జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ తాతా మధు అసలు జిల్లాలో కేడర్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా? లేక తన వ్యాపారాలను చక్కబెట్టుకునేందుకే పరిమితం అవుతున్నారా? ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఉన్న పార్టీ శ్రేణులకు ప్రయోజనం ఏంటి అన్న చర్చ గట్టిగానే నడుస్తుంది. ఆ పదవితో ఎవరికి లాభం? పార్టీకా, తాతా మధు వ్యాపార అభివృద్ధికా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఖమ్మం జిల్లా గులాబీ పార్టీలో ఏం జరుగుతుంది? ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ తాతా మధు ఉన్నా లేనట్టుగానే ఉందని పార్టీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఆయన పెద్దగా జిల్లాలో పర్యటించిన దాఖలాలు కూడా లేవంట. మరోవైపు చెల్లాచెదురవుతున్న క్యాడర్ను కాపాడుకోలేకపోతున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జిల్లా అధ్యక్షుడు పెద్దగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించకపోవడం, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం, అసలు జిల్లాకు బీఆర్ఎస్ అధ్యక్షుడు ఉన్నాడా, ఉంటే ఆయన మార్క్ ఏదనే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ వర్సెస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు నడుమ కొన్నాళ్లు సైలెంట్ వార్ నడిచి ఆ కాస్త రాను రాను వైలెంట్ గా మారిందట. దీంతో గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిందట. అయినా కానీ అధ్యక్షుడి తీరులో ఎలాంటి మార్పు లేదంటున్నారు. ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాలుంటే 2023 సంవత్సరం నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేక ఘోరంగా ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఆఖరికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కూడా పరాజయం పాలయ్యారు. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కారు పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టి విలక్షణ తీర్పు చెప్పారు జిల్లా ప్రజలు. దీంతో ఆ పార్టీ క్యాడర్ అంతా చిల్లాచెదరైపోతుంది. ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ హోదాలో ఉన్న తాతా మధు నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందినట్లు సొంత పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మధు వ్యవహార శైలితో కొన్ని చోట్ల గ్రూపులుగా ఏర్పడడం వల్లనే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి కారణమని గుర్తించి తాతా మధు వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక నేతలు అప్పుడే పార్టీ అధినేతకు ఫిర్యాదు చేశారట. ఆ సమయంలో రాష్ట్రంలో కారు పార్టీకి బ్రేకులు వేసిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో షాక్ లో ఉన్న గులాబీ పార్టీ అధిష్టానం ఖమ్మం జిల్లా పార్టీ నేతలు చేసిన ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదట. ఇక దాన్నే అవకాశంగా మార్చుకున్న తాతా మధు ఇంకేముంది, నాకు పార్టీ బాస్ ఫామ్ హౌస్ లో మంచి పలుకుబడి ఉంది, ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా డోంట్ కేర్ అంటూ తన ఒంటెద్దు పోకడలను కొనసాగిస్తున్నారట. జిల్లా అధ్యక్షుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు లేకపోవడం, పైగా జిల్లాకు నేనే సుప్రీం అన్నట్లు ద్వంద్వ వైఖరి నిర్ణయాలతో పార్టీ పరిస్థితిని మరింత డ్యామేజ్ చేస్తున్నారట. ఇంకోవైపున ఇప్పటికే జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్, పీఎస్సీఎస్ చైర్మన్లతో పాటు ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ కూడా గులాబీ పార్టీని వీడి అధికార పార్టీలోకి క్యూ కట్టారు. ఆ సమయంలో కూడా పార్టీ అధ్యక్షుడు ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం తీవ్ర విమర్శల పాలవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తూ ఉన్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై దృష్టి సారించి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరమున్నా మధు తనకేమి పట్టనట్టు ఉండడంతో అసలు ఆయన వ్యవహార తీరుపై పార్టీలో దిగువ శ్రేణి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఏమైపోతే నాకేంటి, నాకు జిల్లా అధ్యక్షుని హోదాతో పాటు ఎమ్మెల్సీ ఉంది, పైగా అధిష్టానం ఆశీస్సులు కూడా ఉన్నాయని తాతా మధు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారట. తనపై వ్యతిరేక రాగాలు వినిపిస్తున్నా నో ప్రాబ్లం అనే విధంగా ఆయన తీరుందట. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి చెందిన తర్వాత జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గాలకు వస్తున్నాడంటేనే మాజీలు కన్నెర చేస్తూ అందుబాటులో ఉండకపోవడమే కాకుండా కనీసం దిగువ స్థాయి క్యాడర్ను కూడా ఆయన ప్రోగ్రాంకు వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నారట. ఖమ్మం జిల్లా అంటేనే ఉద్యమాలకు పుట్టినిల్లు లాంటిది. రాష్ట్రంలో ఏదైనా ఉద్యమం లేదా కొత్తగా వచ్చిన పార్టీకి ఆదరణ కల్పించాలన్నా, ఓ వ్యక్తిని అందరం ఎక్కించాలన్నా, దింపాలన్నా, రాజకీయ ఉనికి లేకుండా చేయాలన్నా ఖమ్మం జిల్లా ప్రజలకే సాధ్యం. ఒక్కసారి కమిట్ అయ్యారంటే చాలు, ఎందాకైనా వెళ్తుంటారు. అలాంటి చరిత్ర ఉన్న జిల్లాలో ఓ పార్టీకి, అందులోనూ 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కి అధ్యక్షుడిగా కొనసాగాలంటే వ్యూహాలు, ప్రతివ్యూహాలు, కార్యకర్తలతో, ఇతర పార్టీ నేతలతో మంచి సంబంధాలు, ఓర్పు, నేర్పు అవసరం. కానీ ఈ క్వాలిటీస్ లో ఏవి కూడా తాతా మధుకు లేకపోవడంతో ఇంకా ఎన్నాళ్లు భరించాలి, ఈ నేతను పల్లకిలో పెట్టి ఇంకా మోయాల్సిందేనా అని గులాబీ క్యాడర్ బగ్గుమంటోంది. మండల, జిల్లా నేతల వరకు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మధుని మార్చాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ప్రజాదరణ, రాజకీయ అనుభవం లేకపోయినా కానీ వలస వచ్చిన నేతకు పార్టీ సముచిత స్థానం కల్పించింది. కానీ వారి ఆశలకు, అడియాశలకు గండి కొట్టడంలో తాతా మధు మొదటి వరుసలో ఉన్నారట. ఆ పార్టీలో కానీ, జిల్లా
జిల్లాలో తనకంటూ సొంతంగా క్యాడర్ ఏర్పాటు చేసుకోవడంలో విఫలం చెందారట. పైగా ప్రజల్లో ఆదరణ కూడా అంతంత మాత్రంగానే ఉందని ఆ పార్టీలో టాక్. మరి కొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన సారథ్యంలో అసలు బోని చేయగలుగుతామా అని గులాబీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపున మాజీ ఎమ్మెల్యేలతో వైరం, మరోవైపున మాజీ మంత్రితో కయ్యం, ఇంకోవైపున పార్టీ క్యాడర్తో అంటీ ముట్టనట్లుగానే ఉండడంతో అసలు ఈయన వల్ల ఉపయోగం ఎవరికి, పార్టీకా లేదా ఆయనకా అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారట గులాబీ నేతలు. ఇకనైనా అధిష్టానం జిల్లా అధ్యక్షుని మార్పుపై నిర్ణయం తీసుకుంటే తప్ప జిల్లాలో బీఆర్ఎస్ కి మనుగడ ఉండదని, ఆయన్నే కొనసాగిస్తే దిగువ స్థాయి క్యాడర్ కూడా అధికార పార్టీ వైపు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారని చెప్పుకుంటున్నారట. చూడాలి మరి కారు పార్టీ ఓనర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.